అందరికీ నమస్కారం. ప్రతిసారి జరుపుకున్నట్లు రాజన్న సినిమాకి ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఇలా కెమెరా ద్వారా మీ అందరి ముందుకు వస్తున్నాను. ఒకటి ప్రతి ఫంక్షన్కి హాజరయ్యే ఆనందాన్ని పంపిణీ. కానీ ఏదైనా దూరంలో ఉన్నా కూడా అక్కడే ఉన్నట్టు ఫీల్ అవుతూ మీ అందరికీ చెప్తున్నాను. మరో చరిత్ర నిజంగా ఒక చరిత్రను సృష్టించబోతుంది. ముఖ్యంగా మిక్కీ మరి తన మ్యూజిక్ డైరెక్షన్ గురించి మనందరం నేనేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నిన్ను నన్ను అనే పాట, అలాగే ఏటిగా పువ్వును అనే పాట మాత్రం ఇంతేగా ఆ పాట మొత్తం అడిగిపోయింది అనమాట నా సీడీలో విని సార్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణులకి ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వస్తున్న విత్ ఇన్ అసోసియేషన్ విత్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మరో చరిత్ర. యాక్చువల్లీ రాజు గారిది, దిల్రాజు గారిది ఏ ఫంక్షన్ ఉన్నా, ఏ ఆడియో ఫంక్షన్ ఉన్నా నేను ఉంటాను. కానీ సారీ సార్, ఈసారి నేను ఊర్లో లేను, సో నేను రాలేకపోతున్నాను. ఇవాళ ఆడియో రిలీజ్ కాబట్టి ఐ లైక్ టు విష్ మిక్కీ జే మేయర్స్ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్సో ది డెబ్యూ డైరెక్టర్ మిస్టర్ రవి యాదవ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ మరో చరిత్ర. సాంగ్స్ విన్నాను, రాజు గారు వినిపించారు అందరికీ. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఐ లైక్ ద ఎంటైర్ ఆడియో యాజ్ అ హోల్. అండ్ నిఖితో ఇంత ముందు సినిమానే పనిచేశాను. ఐ నో హిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హిస్ క్లాసీ టేస్ట్. అండ్ రాజు గారి బ్యానర్లో ఆల్ ద మ్యూజిక్, ఆల్ ద ఆడియోస్ ఆర్ స్టupendous hit. So I'm sure it's going to rock and it's going to be a maro charitra. All the best. Thank you. మేము చిన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు రవి యాదవ్ గ్రూప్, ఆభావన్ గ్రూప్ వీళ్ళందరూ షూటింగ్ చేస్తుంటే నైట్ వెనకాల వెళ్ళినాం. నైట్ అంతా షూటింగ్ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా ఇన్స్పైర్. నేను రోజు పొజిషన్ అంటే వీళ్ళందరూ షూటింగ్ స్పాట్స్ వెళ్ళిపోతే లైటింగ్ స్కీమ్స్ అన్ని మేమందరూ వెనకాల నేర్చుకునేవాళ్ళు మెడ్రాస్లో 1982-83. సో నాకు ఈ సాంగ్ షూట్ చేయడానికి నాకు అవకాశం రాకుండా చేశారు. మరో చెప్పారు ఎంత ఫ్యాసినేషన్ అంటే బాలు స్వప్న ఆ పేరు అనేది మాకు పిచ్చి. ఎంత పిచ్చి అంటే శ్రీకాంత్ బతిమల్లి మన హీరోయిన్ బాలు స్వప్న పెట్టేద్దాం, మనకు ఎలాగో నవోదయ అవకాశం వచ్చినట్లేదు. అప్పుడు నాకు నవోదయం చేస్తామని తెలియదు నాకు. ఓకే, సో ఇలాగ రకరకాలుగా దిల్రాజుగా నన్ను మోసం చేస్తూ వచ్చి రవి యాదవ్ ఇచ్చారు. ఇప్పటికీ నేను చాలా ఫుల్గా ఉన్నాను. అయినా పర్లేదు. రవి ఆల్ ద బెస్ట్, సందేశ్ ఆల్ ద బెస్ట్. మీకు మైండ్ బ్లోయింగ్ ఆడియో కొన్ని సాంగ్స్ చూసాను. ఎస్పెషల్లీ అమెరికాలో ఆ సాంగ్ పిక్చరైజ్ చేసిన విధానం, నయాగరా వాటర్ ఫాల్స్, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టి నయాగరా వెళ్ళినప్పుడు అంత అద్భుతంగా మనం చూడలేం. హాలీవుడ్ ఫిలిమ్స్ ఆర్ బాలీవుడ్ ఫిలిమ్స్, సినిమాటోగ్రాఫర్స్, డైరెక్టర్స్ ఎవరు అలాగా పిక్చరైజ్ చేయలే, అంత గొప్పగా ఆ సాంగ్ పిక్చరైజ్ చేశారు. రవి సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇంట్లో మంచి బండిని అతను మంచి స్నేహితులు వస్తున్నాను, మా ఇంట్లో కనపడుతూ ఉంటారు. నాకు కన్ఫ్యూషన్. మా ఇద్దరితో అతనికి వ్యాపారం ఉంది. అప్పుడప్పుడు నేను నా కోసం వచ్చాను, బండి కోసం వచ్చాను, బండి కోసం వచ్చానని మీ దగ్గర ఫోన్ చేసి వస్తాను కదా అని చెప్తాడు. అలాగే నిశ్చయమే కాకుండా మరో చరిత్రతో ప్రతి మనిషికి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక లింకు, ఏదో ఒక పూర్తి జ్ఞాపకాలు ఏదో ఉంటాయి అనుకుంటున్నాను. అందులో మీకు చిన్న విషయాలు గమనించుకున్నాను. కమలాన్ని కలవడానికని అప్పుడు నేను కొత్త నిర్మాతని బుక్ చేయడానికి అతని కోసం వైజాగ్ వెళ్ళాను. మరో చరిత్ర షూటింగ్ జరుగుతుంది. వైజాగ్ వెళ్ళి అతను కూడా కొత్త కూడా చాలా ఈజీగా అపాయింట్మెంట్ దొరుకుతుంది, వెళ్ళి మాట్లాడేసి బుక్ చేసుకోవచ్చు అన్న చిన్న కళలో మామూలుగా కొత్త నిర్మాత ఉండే కళలో నేను కూడా వెళ్ళి 2 రోజులు ప్రయత్నిస్తే అతను నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. చాలా బిజీగా షూటింగ్ వెళ్ళిపోతూ ఉన్నాడు. చెప్పకుండా షూటింగ్ వెళ్ళిపోతే సపోర్ట్ కాదేమోనని నాకు బాలచంద్ర గారు తెలుసు. ఆయన రానికి వెళ్ళి రాండి నేను వీడియో కోసం వచ్చాను, 2 రోజులు అతను అపాయింట్మెంట్ ఇవ్వలేదని. అప్పుడు ఆయన చెప్పి కమలాసన్ గారికి ఇచ్చాను. అప్పటికి ఇప్పటికీ హీరోలు అంటే మాకు మంచి డైరెక్టర్లు వచ్చుకొని ఇస్తాను. అప్పుడు నాకు మంచి డైరెక్టర్ ఎవరో దొరకలేదు, నాకు అతను ఇవ్వలేదు. కాకపోతే అది మరో చరిత్రని 6 నెలల తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత దాన్ని నేను 5 సార్లు చూస్తానని నా ఊపిరి షూటింగ్ చేసేటప్పుడు మొదటిసారి మొదటి రోజు ఫస్ట్ షో చూసినప్పుడు అంత ఇన్స్పైరింగ్ ఫీల్. అది 5 సార్లు చూశాను. ఇలాగా ఇప్పుడులాగా 2 సార్లు సాధించుకోలేదు నేను. 5 సార్లు చూడడానికి ఇవాళ చెట్టు కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది కనుక నా గర్ల్ ఫ్రెండ్ అంత ఇష్టమైన సినిమా 5 సార్లు చూశాను.
అది వేరే కాదు బన్నీ నిర్మల. మరో చరిత్ర పాటలన్నీ నేను ముందరే విన్నానండి. దిల్రాజు గారు వినమని ఇచ్చారు. యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ అన్ని పాటలు విన్నాను, అన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు నేను రిలీజ్ చేసిన ఈ పాట నా ఫేవరెట్ సాంగ్. అది చాలా ఇష్టం నాకు ఈ పాట. అది నేను రిలీజ్ చేసిన ఆనందంగా ఉంది. ఈ మరో చరిత్ర సినిమాలో ముఖ్యంగా 2 వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. వాళ్ళిద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది. దిల్రాజు గారు, మిక్కీ జె మేయర్. ఇద్దరిలో ఉన్నది ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది లేదండి ఇద్దరికి. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే తన పాటల్లో ఎక్కువగా రిథమ్ మిక్స్ చేస్తాడు. మిక్కీ జె మేయర్ ఎప్పుడు కూడా తన పాటల్లో రిథమ్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్లీ మెలోడీ మీద డిపెండ్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్. నాకు చాలా ఇష్టం మిక్కీ జె మేయర్ అంటే. సో తనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు. అలాగే ఒక ప్రొడ్యూసర్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటే ఇంకో ట్యూన్ చేయండి సార్, ఇంకో ట్యూన్ చేయండి అని ఒక 100 ట్యూన్లు చేయిస్తారు. అని నేను పనిచేస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నాను. ఎప్పుడు ఒక ట్యూన్ అడుగుతారు. ఆ ఒక ట్యూన్ చిత్తశుద్ధితో చాలా చక్కగా తీర్చిదిద్దండి, ఎంత టైమైనా తీసుకోండి, ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయండి అడిగే ఏకైక ప్రొడ్యూసర్. చరిత్ర సృష్టించడానికి మరో చరిత్ర మళ్ళీ ఇప్పుడు రంగుల్లో వస్తుంది. రంగుల్లోనే కాకుండా రకరకాల హంగుల్లో వస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ద ఫిలిం. ముఖ్యంగా దిల్రాజు గారు, మిక్కీ జె మేయర్, విష్ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ దిల్రాజు గారు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళకంటే ఎక్కువ రవి యాదవ్ గారు పెద్ద సాహసం చేశారు ఈ సినిమా టేకప్ చేసి. ఎందుకంటే ఈ సినిమా అప్పుడు యూత్ అల్లారెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పటికే మర్చిపోలేదు ఆయన. అలాంటి ఒక చరిత్ర సృష్టించిన సినిమా ఇది. నాకు చాలా 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 అంటే రోజులో ఒక్కసారైనా షూటింగ్లో కానీ స్టోరీ డిస్కషన్లో కానీ ఈ సినిమా రెఫరెన్స్ లేకుండా నాకు రోజు గడవదు. ఇది నిజం. వరుణ్ కూడా చాలా పెద్ద బాధ్యత, కమల్ హాసన్ క్యారెక్టర్ తను కూడా బాగా చేసి సక్సెస్ అయ్యాను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మా ఫ్రెండ్ రంజన్ గారికి, రాజు గారికి అందరికీ మంచి గొప్ప రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఈ సినిమా చూసి కె బాలచంద్ర గారు, రవి యాదవ్ గారికి ఫోన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇష్టం. అండ్ ఆఫ్టర్ లిస్నింగ్ టు దిస్ సాంగ్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మిక్కీ గారు, ఇట్స్ అ వెరీ సోల్ఫుల్ మ్యూజిక్. 2 minutes వింటే కూడా ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద పిక్చరైజేషన్. దిల్రాజు గారి గురించి ఏం చెప్పాలి, కొత్త మరో చరిత్ర అంటే ఐ ఫీల్ విత్ ఎవ్రీ ఫిలిం ఆఫ్ హీస్ క్రియేటింగ్ ఒక చరిత్ర క్రియేట్ చేస్తున్నారు. కొత్త బంగారు లోకం, బొమ్మిరెల్లు, హీస్ క్రియేటెడ్ ఒక మన ఫిలిమ్స్ తీసుకుంటే ఎవ్రీ పర్సన్ విల్ యూజ్ దాట్ యాజ్ అ బెంచ్ మార్క్. అండ్ ఈ రోజుల్లో ప్రేమ కథలు ఐ హావ్ నాట్ సీన్ వెరీ షార్ట్ ఆఫ్ లవ్ స్టోరీస్. అండ్ really looking forward to see this movie. And Maro Charitra, that was a history, and I'm sure Dilraju Garu again is going to recreate Maro Charitra for this era. Mickey Garu, I've always been a big fan of your music from Kotta Bangaru Lokam. Partly till today it's alive. Every time you listen to it, Kirani got cheppinattu, there's so much of soul in it. More than I would say good music, it's very soulful music. And always look forward for your melodies. Dilraju Garu, thank you for having me here. Varun, all the best. All the best for the rest of the crew. I'm really jealous of you.
it's an awesome project to be in. Congrats, Ravi Garu, congratulations.